వెల్కమ్ టు ఐ డ్రీమ్. విశాఖపట్నంలో దాదాపు 150 మంది సైబర్ క్రైమ్ బాధితులకు 4.5 కోట్ల రూపాయలు విశాఖ పోలీసులు పంచేశారు. నూట 50 మంది బాధితులు కోల్పోయిన డబ్బుని వాళ్ళందరికీ పిలిపించి విశాఖ పోలీస్ కమిషనర్ గారు, సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కమిషనర్ గారు సైబర్ క్రైమ్ బాధితులతో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మన అందరికీ తెలుసు, ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చేసి ఒక ముఖ్యమైన నేరం. చాలా మంది ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రతిరోజు మోసపోతున్నారండి. సైబర్ క్రిమినల్స్ కూడా ప్రతిరోజు కొత్త నేరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఒకరోజు OLX ఫ్రాడ్, ఇంకో రోజు FedEx ఫ్రాడ్, ఇంకో రోజు మీకు పార్సెల్ వచ్చింది, కొంత అమౌంట్ మీరు పే చేస్తే మీకు అంత ఈ గిఫ్ట్ వస్తుంది. ఈ పరిస్థితిలో 1930 ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది. మనం పోర్టల్స్ కూడా పెట్టాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP. నేరం జరిగిన వెంటనే, మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంకు సంప్రదిస్తే ఆ మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం, అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ ఎవరు నేరం చేశారు, మోసం చేశారు, వాళ్ళ అకౌంట్ వరకు పోదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన అమౌంట్, ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్ కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెట్టున్నాం. నా పేరు కె ఈశ్వరప్పల స్వామి అండి. నేను ఏప్రిల్లో ఫేస్బుక్ లో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ చూసి దాంట్లో క్లిక్ చేసి వాట్సాప్ లో జాయిన్ అయ్యి ట్రేడింగ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. అట్లా ఒక 1 month చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా నేను సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి 1930 కంప్లైంట్ చేయగానే వాళ్ళు చాలా వరకు అమౌంట్ హోల్డ్ చేసి ఈ రోజు నాకు విశాఖపట్నం సిపి పోలీసు వారు నా అమౌంట్ ఇప్పించారు. So, city police వారికి నా ధన్యవాదాలు. What happened is I got a message and I was asked to click on the link and the message said that I have to link my PAN card number to the HDFC bank account. And when I did it, I instantly got a call from somebody and saying that he's an HDFC manager and he asked me to do this whole process of linking the transaction, like the bank PAN card number to the bank account. So when I logged in, I immediately sensed some when there was some disturbance behind, I sensed something, so I immediately shut down the call. But I think he got the remote access and he fraudulently withdrew the whole amount which I had in my bank. I did not have any other amount other than 1 lakh in my bank account, and he completely vanished off in 5 seconds. Within 5 seconds of the call, the whole money of 1 lakh got vanished from my account. So, and then I rushed to the police, cybercrime police station. Thank you, CP sir, and thank you, Visakhapatnam City Police, for recovering the amount. And it has brought a smile to my face. నా పేరు మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి. నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను, జెరోదా మరి డిమేట్ అకౌంట్ నుంచి. మరి అలాగ నేను ట్రేడింగ్ చేస్తూ ఉండగా ఇటీవల ఒక 3 నెలల క్రితం నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. మా ద్వారా మీరు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ లో ట్రేడ్ చేస్తే ఊహించని లాభాలు చూపిస్తామని చెప్పి నమ్మబలికి కొద్ది అమౌంట్ ముందు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఊహించని లాభాలు చూపించడం జరిగింది. ఆ తర్వాత మొదట్లో కొద్ది అమౌంట్ 20,000 1,00,000 నేను విత్డ్రా చేస్తే ముందు పంపించారు. తర్వాత దాదాపుగా మరి 47 లక్షల దాకా వాళ్ళు అమౌంట్ నా ద్వారా ఇన్వెస్ట్ చేయించి తర్వాత ఇది మీరు దానికి 8 కోట్ల ప్రాఫిట్ చూపించి మీరు మళ్ళా దాన్ని రిలీజ్ చేయాలంటే మీరు ఇంత కట్టాలని చేయడం జరిగింది. అప్పుడు నేను అది చాలా ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసుకొని ఇప్పటి వరకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాక్షి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సైబర్ క్రైమ్ బాధితులకి ఫస్ట్ టైం 4.6 కోట్ల రూపాయలు పంచామని చెప్తున్నారు. అదేవిధంగా బాధితులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ
మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఈ విధంగా పోయిన తన డబ్బులు దొరుకుతాయని కూడా మేము అనుకోలేదు అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖపట్నంలో 150 మంది బాధితులు ఏ విధంగా డబ్బులు కోల్పోయారు? కోల్పోయిన డబ్బుల్ని ఏ విధంగా వెనక్కి తెప్పించి ఫ్రీజ్ చేసి వాళ్ళ డబ్బులకి ఇప్పించారనే విషయం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ భవానీ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో లైవ్‌లో ఉన్నారు. ఆయన అడిగి అసలు కేసు విషయాలేంటి? ఏ విధంగా ఫ్రీజ్ అయిందన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. భవానీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ కంగ్రాట్స్ అండి ఫస్ట్. ఎందుకంటే సైబర్ క్రైమ్‌లో డబ్బులు పోవడమే గాని వెనక్కి రావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. చాలా అరుదుగా జరుగుతుంటది. 150 మంది బాధితులు 4.5 కోట్ల రూపాయలు ఏ విధంగా కోల్పోయారు? అంటే సైబర్ క్రైమ్ అనగానే రకరకాల మోసాలు కనిపిస్తుంటాయి. మనకి ఫెడెక్స్ అంటూ, లేదా లోన్ యాప్ అంటూ రకరకాలు కనిపిస్తుంటాయి. జాబ్ ఫ్రాడ్ అంటూ. ఇప్పుడు 150 మంది బాధితులు ఏ విధంగా నష్టపోయారు? ఆ డబ్బులు రికవరీ చేయడం ఏ విధంగా మీరు విశాఖ పోలీస్ కమిషనర్‌లు గారి సారథ్యంలో ఎలా సక్సెస్ అయ్యారండి? సార్ నమస్కారం సార్. ముందుగా ఐడ్రీమ్ వాళ్ళకి. అయితే యాక్చువల్‌గా మనం ఉన్న సైబర్ క్రైమ్స్ నేరాల పరిగణన తీసుకుంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ 2020 నుంచి ఈ రోజు వరకు వైజాగ్‌లో ఉన్న సైబర్ నేరాలు సుమారుగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ స్టాటిస్టిక్స్ ఆధారంగా సుమారు 13,000 మంది విక్టిమ్స్ ఉన్నారండి వైజాగ్‌లో సైబర్ బాధితులకు గురైన వాళ్ళు. సైబర్ బాధితులు 13,000లో సుమారు యాజ్ ఆన్ రికార్డ్ మనకి స్టాటిస్టిక్స్ ప్రకారంగా 117 కోట్లు పోయిందండి. 117 కోట్లు ఎప్పుడైతే ఈ 1930 వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మనీ ట్రయల్ ఎక్కడైతే పోతుందో మనం హోల్డ్ చేయగలుగుతున్నామో అది ఈ రోజు వరకు 18 కోట్లు 20 క్రోర్స్ వరకు హోల్డ్ అయ్యిందండి. ఇది ఓన్లీ జస్ట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా ఎవరైతే ఇమ్మీడియట్ గా నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ ఏదైతే 1 అవర్ ఉంటుందో 2-3 అవర్స్ లో ఇమ్మీడియట్ గా వాళ్ళ నేరాన్ని మళ్ళీ రికగ్నైజ్ చేసుకొని మేము సైబర్ నేరం గురయ్యామని తెలుసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళు 1930 కాల్ చేయగలిగితే ఇమ్మీడియట్ గా ఫండ్ అనేది ఫండ్ ఫ్లో అని ఆపగలుగుతామండి. 1 అవర్ 1 డే దాటి ఆల్మోస్ట్ మనకి అది మొత్తం వాళ్ళు కన్వర్ట్ అయిపోయి క్రిప్టో కన్వర్ట్ అయిపోయి అది పోతుందండి. అదర్ కంట్రీస్ పోతుంది. సో మాక్సిమం ఒక్కొక్క ఫ్రాడ్ అకౌంట్ లో నాట్ లెస్ దాన్ 50 నుంచి 100 అకౌంట్స్ వస్తాయండి. ఒక ఫ్రాడ్ అకౌంట్ ఒక నేరం చేసాడు, సైబర్ నేరం చేసాడు, ఆ అమౌంట్ అనేది 1 నుంచి 100 నుంచి 150 అకౌంట్ వరకు మనకు వస్తున్నాయి. సో అది ఎవరైతే ఇమీడియట్ 1 అవర్ లో చేయగలుగుతారో వాళ్ళ అమౌంట్ హోల్డ్ అవుతుంది. ఆ అమౌంట్ అయిన హోల్డ్ ని ఏ విధంగా బాధితులకు ఇవ్వాలని చెప్పేసి సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. కోర్ట్ ప్రొసీజర్ ప్రకారంగా మేము చాలా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కష్టపడుతున్నాం. అయితే రీసెంట్ గా మా కొత్త సిపి గారు వచ్చారు, బాబ్జీ సారు. వచ్చిన తర్వాత మళ్ళీ డీజీ గారి దృష్టిలో పెట్టి వెళ్తే కోర్టు మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని సత్వరగా ఇమీడియట్ గా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ లోని మనం సుమారు 150 మంది విక్టిమ్స్ కి 4,63,00,000 ఇప్పించగలిగామండి. సార్ ఇప్పుడు చెప్పండి, 150 మంది బాధితులకి మీరు డబ్బులు ఫ్రీజ్ అండ్ డబ్బులు ఇప్పిస్తున్నారు కదా! మరి 150 మంది బాధితులు ఏ తరహా మోసాల్లో వాళ్ళు డబ్బులు కోల్పోయారండి? కొన్ని ఇప్పుడు మనకి సైబర్ నేరాలు ప్రధానంగా 5 రకాలుగా మనం ఇప్పుడు గుర్తించబడ్డామండి. మెజారిటీ మనకి ఇప్పుడు ట్రేడింగ్ ఫ్రాడ్ నడుస్తుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫ్రాడ్. ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లో ట్రేడింగ్ కోసం టిప్స్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఆ టిప్స్ కోసం ఫాలో అవుతే వాళ్ళని ఇమ్మీడియేట్ గా వాళ్ళని ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ నుంచి మళ్ళీ అగైన్ వాట్సాప్ తీసుకొచ్చి వాళ్ళతో 1 వీక్ వరకు 10 డేస్ టిప్స్ ఇస్తా అని చెప్పి సమ్ ట్రేడింగ్ అకౌంట్స్, ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మీద వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేపించి కొన్ని టిప్స్ ఇస్తారు. ఆ టిప్స్ ఇచ్చిన తర్వాత టిప్స్ లో కొంతకాలం కొత్త లాభం వస్తది. లాభం వచ్చిన తర్వాత వీళ్ళకి ఇనీషియల్ ఐపీఓస్ పర్చేస్ కోసం ఇన్స్టిట్యూట్ అకౌంట్ అవసరం అని చెప్పేసి ఫేక్ వర్చువల్ ప్లాట్‌ఫామ్ ఇనీషియల్ అకౌంట్ ఓపెన్ చేయించి వీళ్ళ చేత కోట్ల రూపాయలు దోసుకుంటున్నాం. ముఖ్యంగా ఎంప్లాయీస్ కాకుండా మంచి బిజినెస్ పర్సన్స్, మంచి టాప్ మోస్టెడ్ హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, డాక్టర్స్, చాలా పెద్ద ప్రొఫైల్ వ్యక్తులు మాత్రమే మోసపోతున్నారండి ఈ స్టాక్ మార్కెటింగ్ లో. అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేడీస్ కూడా ఎవరైతే ఇంట్లో ఉండి ట్రేడింగ్ చేసుకుంటాం ఉద్దేశంతో వాళ్ళు కూడా మోసపోతున్నారు. అదేవిధంగా టాస్క్ గేమ్ ఈ యూట్యూబ్ రివ్యూస్ ఇవ్వడం, గూగుల్ రివ్యూస్ ఇవ్వడం, స్టార్ హోటల్స్ రివ్యూస్ ఇవ్వడం అలా చెప్పి పార్ట్ టైం జాబ్ అని చెప్పి అది కూడా మోసపోతున్నారు. అవి కూడా కోట్లలో పోతుంది. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ మీద ట్రేడింగ్ అని చెప్పేసి, గోల్డ్ మైనింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి, ఇది కాకుండా ఫిషింగ్ లింక్స్ ఈ మధ్య కొత్తగా మన ఫ్రెండ్ నుంచి ఏదైనా లింక్ వస్తే ఆ లింక్ క్లిక్ చేసినంటే మన వాట్సాప్ లాగౌట్ అయిపోయి వాడు ఏం చేస్తున్నాడంటే మన అకౌంట్ లో డబ్బులు తీసివేస్తున్నాడు. ఇలాగ ఫిషింగ్ లింక్స్ కానీ నెక్స్ట్ ఈ హనీ ట్రాప్స్ కానీ ఈ విధంగా ఇవన్నీ బాధితులండి. వీళ్ళందరూ కూడా ముందు ఫేజ్ లోని ఎక్కువ మొత్తంలో ఓన్లీ అమౌంట్ ని ఒక 150 వరకు మేము ఐడెంటిఫై చేసి ముందు ఇప్పించాం. అదేవిధంగా ఈ ఫేజ్ కంటిన్యూ అవుతుందండి. ఎవ్రీ 20 days కి మేము ఇది కంటిన్యూ చేస్తామండి. సార్ 150 మంది బాధితులకి 4.6 కోట్ల రూపాయలు మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నారు.
అంటే త్రూ లీగల్ గా కోర్టుకి వెళ్ళి రావాలి కాబట్టి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మేము ఆల్రెడీ మెయిల్ చేస్తున్నాం. 10 to 15 డేస్ లో వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుందండి. లీగల్ అన్ని ప్రాసెస్. ఎందుకంటే మనం ప్రతి బ్యాంక్ కి ఒక లింక్ ఉంటుంది. బ్యాంక్ మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు హెడ్ ఆఫీస్ మెయిల్ చేసి అక్కడ లీగల్ స్టాచ్యూట్ లీగల్ అడ్వైస్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు దాని యొక్క శానిటీ వెరిఫై చేసుకుని మళ్ళీ అగైన్ ఈ బ్యాంక్ వచ్చి మెయిల్ వస్తుంది అమౌంట్ రిఫండ్ చేయమని. సో మినిమం 10 to 15 డేస్ లో అమౌంట్ రిఫండ్ అవుతుంది. సార్ పోయిన మొత్తం దొరుకుతుందా లేదా అందులో కట్టింగ్స్ కానీ ఏమైనా ఉంటాయా? ఉండదండి. ఎంత అమౌంట్ ఇవ్వలేదు అంత అమౌంట్ రిఫండ్ అవుతుందండి. ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ మోల్ వాళ్ళు పెట్టిన అమౌంట్ మాత్రమే ఓలింగ్ అమౌంట్. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగితే అది కూడా రిఫండ్ చేస్తామండి. సార్ కొంత కోర్టు ఖర్చుల కింద అవుతుంటే అవి కూడా వాస్తవం అంటారా? పైసా అవసరం లేదండి. నో సింగిల్ రూపీ అండి. ఏం Okay. దేనికి స్పెండ్ చేయవసరం. సార్ 150 మంది బాధితులకు మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళు ఏమంటున్నారండి? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మరి డబ్బులన్నీ పోయిన తర్వాత రావడం సంపాదన చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే మనీ అనేది మన చేయి దాటిపోతే ఆటోమేటిక్ గా విత్ ఇన్ 1 hour లో అది ఆల్ ఓవర్ దేశం దాటి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఏదైతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా కానీ వైజాగ్ సిటీ పోలీస్ పాత సిపి గారు ప్రజెంట్ సిపి గారు అందరు తీసుకున్న ఎఫర్ట్స్ పూర్వకంగా కానీ సో అందరూ కూడా దీన్ని సైబర్ క్రైమ్ కొంచెం స్ట్రెంథెన్ చేశారు. సైబర్ క్రైమ్ లో స్టాఫ్ ని స్ట్రెంథెన్ చేసి ముఖ్యంగా మా జాయింట్ సిపి గారు పకీరప్ప గారు కూడా దీని మీద ముఖ్యంగా ఫోకస్ చేయించి సైబర్ క్రైమ్స్ మీద ఆయన డైలీ మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి సో ఆయనకి బాగా ఇంట్రెస్ట్ సైబర్ క్రైమ్స్ మీద. సో వీళ్ళందరూ పర్యవేక్షణలోనే ఇంత త్వరగా మేము తీసుకురాగలిగాం. కమింగ్ డేస్ లో కూడా ఇంకా మిగతా అమౌంట్ కూడా త్వరలో ఇప్పిస్తామండి. ఓకే. సార్ మీరు డబ్బులు రికవర్ చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఇంకా అవగాహన రావాలి అంటే ఏం చేయాలంటారు? సార్ అవగాహన రావాలంటే ఒకటే సార్, ఏదైతే మనకి ఎవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వడు. అది సామెత చెప్పినట్లుగా ఎవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వడు కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో 2 కోట్లు పెడితే సార్ అక్కడ 53 కోట్లు చూపిస్తారు ప్రాఫిట్ వచ్చిందని. అది ఎలాగవుతుంది సార్? అది అవ్వదు కదా. వీళ్ళు అది సో మెయిన్ గ్రీడీనెస్ సార్. ఆ గ్రీడీ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా అందరూ ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్ కాల్లో ఇవి వచ్చే పెడక్స్ కానీ ట్రాయ్ కాల్ కానీ లేకపోతే మీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఇది క్రెడిట్ కార్డ్ తీసుకుని మోసపోయారని చెప్పేసి రకరకాలుగా మోసాలు అప్డేట్ చేస్తున్నారు. ఒక మోసం మన ఫెడెక్స్ కొరియర్ అప్డేట్ అయ్యామని చెప్పి వెంటనే ట్రాయ్ కాల్ వచ్చింది. ట్రాయ్ కాల్ అప్డేట్ అయిపోయని చెప్పేసి వెంటనే వాడు వేరే మద్దతులో మీ పేరు మీద క్రెడిట్ కార్డ్ తీసుకున్న క్రెడిట్ కార్డు లో ఎంత డబ్బులు మీరు బాకీ ఉన్నారో మీ క్రెడిట్ కార్డు ఒక ముంబైలో ఎవడు వాడుతున్నాడు వాడు చాలా హవాలా ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి వాడి ద్వారా మళ్ళీ నోటీస్ సేమ్ మళ్ళీ స్కైప్ కాల్ పెట్టి ఈయన బెదిరిస్తుంటారు. సో ఈ Okay. రీసెంట్ గా ఒక ఆయన కలెక్టర్ గారు 69 లక్షలు పోగొట్టుకున్నారు. అంటే ఎలాగంటే ఈవెన్ హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే కారణం బికాస్ ఆఫ్ ద భయం ఒకటి, అట్ ద సేమ్ టైమ్ కొంచెం అత్యాస వల్ల ఈ రెండు మనకి మిక్స్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఆన్లైన్ లో ఎవరైనా బెదిరించినా జస్ట్ ఎవరైనా ఇలాంటి ఫోన్ చేసి స్కీమ్స్ పెట్టి డబ్బులు ఆఫర్ చేసినా కూడా అవన్నీ జస్ట్ ఫ్రాడ్ అండి. ఇమీడియట్ గా మీరు ఒకవేళ డబ్బులు వేసినట్లయితే 1930 కాల్ చేయాలి. లేనట్లయితే ఇమీడియట్ గా లోకల్ పోలీస్ కాల్ చేసి చెప్పినా వాళ్ళు పిలిపించి ముందు జాగ్రత్తగా ఈ ఫ్రాడ్ అడగ మనం ఆపగలుగుతాం. సార్ ఫైనల్ గా చెప్పండి, విశాఖ ప్రజలకి మీరిచ్చే మెసేజ్ ఏంటండి? సార్ విశాఖ ప్రజలు ముఖ్యంగా మేము అపీల్ చేస్తున్నారంటే ఎవరైనా సైబర్ నేరాలకి గురైనా ఎవరైనా ఫిషింగ్ లింక్స్ ముఖ్యంగా ఇప్పుడు వైజాగ్ సిటీ మొత్తం కూడా ఈ ఫిషింగ్ లింక్స్ ఎక్కువ వస్తున్నాయి. సో నోన్ పర్సన్ నుంచే మీకు ఒక వాట్సాప్ లింక్ పంపిస్తున్నాడు. లింక్ లో ఏపీకే ఫైల్ పంపించి ఆ క్లిక్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్ వస్తుందని చెప్పి ఆ రివార్డ్ పాయింట్ క్లిక్ చేసిన వెంటనే వాట్సాప్ లాగౌట్ అయిపోతున్నారు. సో ఇలాంటి ఎవరైనా నోన్ పర్సన్స్ ఏపీకే ఫైల్ వచ్చినా ఎవరు కూడా క్లిక్ చేయకండి. అదే విధంగా మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పేసి మీకు హెవీ మొత్తంలో మీకు రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎవరైనా ఆశ చూపించినా కూడా అది టోటల్ గా ఫ్రాడ్. అదే విధంగా పార్ట్ టైం జాబ్ లో రివ్యూస్ ఇస్తాయని చెప్పేసి అది కూడా ఫ్రాడ్. మీరు ఎటువంటి సైబర్ నేరాలకి ఎటువంటి సైబర్ మోసాలకు గురకాకుండా ఉండాలంటే ముఖ్యంగా మీలో ఆలోచించుకోవాలి. మనం ఒక్కసారి అమౌంట్ పంపిస్తున్నామంటే దేని పర్పస్ పంపిస్తుంది దానికి ఎంతవరకు రిలవెంట్ కనుక్కుంటే మెజారిటీ వరకు మీ యొక్క ఏదైతే సంపాదించిన సొమ్మును మీరు ఈజీగా సేవ్ చేయగలుగుతారు. సార్ ఇప్పుడు కొన్ని బ్యాంకుల పేరు మీద ఏపీకే ఫైల్స్ వస్తున్నాయండి, అది క్లిక్ చేయమంటారు వద్దంటారా? వద్దండి. ఏపీకే ఫైల్ ఏ బ్యాంక్ పంపించేస్తారు. ఏపీకే ఫైల్ ఓన్లీ రివార్డ్ పాయింట్స్ కానీ మన పాన్ కార్డ్ అప్డేషన్ కానీ కేవైసీ అప్డేషన్ కానీ ఆధార్ కార్డ్ అప్డేషన్ కానీ అడిగి మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తాడు. ఏపీకే ఫైల్ అంటే ఇది నథింగ్ బట్ ఇది రిమోటింగ్ మిర్రర్ యాప్ సార్. అది మిర్రర్ యాప్. అది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇన్బిల్డ్ గా ఒక పేలోడ్ ఎగ్జిక్యూట్ చేసి మీ ఫోన్ లో మిర్రర్ యాప్ మీ సేమ్ విండో వాడికి ఓపెన్ అవుతుంది. మీ ఆపరేషన్ మొత్తం వాడు చూడగలుగుతాడు. మీ యొక్క కాల్ కి మెసేజ్ లేకుండా కాల్ ఫార్వర్డ్ పెట్టుకొని మీ యొక్క ఓటీపీ ద్వారా మీ యొక్క నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు తీసేస్తాడు. సో అందువల్ల ఎట్టి బస్సులో కూడా ఏపీకే ఫైల్ ఎవరు కూడా ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అలా అనుమానం వస్తే ఇమీడియట్ గా ఫార్మాట్ చేసుకుంటే సరిపోతుంది ఫోన్. ఓకే. మొత్తం మీద తీసుకుంటే మనలో ఉన్న భయం, మనలో ఉన్న అమాయకత్వం లేదా మనలో ఉన్న అత్యాసే
సైబర్ క్రిమినల్స్ పాలట వరంగా మారిందంటారు భవానీ ప్రసాద్ గారు. ఇప్పటికైనా సరే అటువంటి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మెసేజ్ పంపినా, లేదు కొంతమంది అమ్మాయిలు వీడియో లింక్ పంపినా అది క్లిక్ చేయకుండా వెంటనే క్లోజ్ చేయడం అనేది చాలా బెస్ట్ అంటున్నారు భవానీ ప్రసాద్ గారు. ఇది సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పాలట అవేర్నెస్ ప్రోగ్రామ్ భవానీ ప్రసాద్ గారు ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.